మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేయడంతో చెరువులు ఇప్పుడు జలకళలతో ఉట్టిపడుతున్నాయని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో కాకతీయ కాలం నాటి చెరువులు మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరణ చేయడంతో నియోజకవర్గంలోని 176 చెరువులు 47 కోట్లతో పునరుద్ధరణ చేయడం జరిగిందని అన్నారు. వర్షాలు సకాలంలో రాకున్నా గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 90% చెరువులు నిండిపోయాయని, దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, రైతు సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడి సహాయం కింద రైతు బంధు అదేవిధంగా రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టిందని, గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, కాంగ్రెస్ నాయకులు ద్వంద్వ వైఖరితో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. వారి మాయ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఒక పుస్తకాలలో చరిత్రగానే మిగిలిపోయిన కాకతీయ రెడ్డి రాజులు నిర్మించిన చెరువులు ఏదైతే నిర్లక్ష్యం చేయబడ్డాయో ఆ చెరువులను పునరుద్ధరించాలి అనే ఒక గొప్ప ఆలోచనతోటి 4 విడతలుగా రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువులన్నీ కూడా పునరుద్ధరించడం జరిగింది. దాంట్లో భాగంగా జగిత్యాల నియోజకవర్గంలో 176 చెరువులు 47 కోట్ల రూపాయలతోటి ఈరోజు పునరుద్ధరించుకున్నాం. కొంచెం ఆలస్యమైనా కానీ మంచి వర్షాలు పడడంతో చెరువులన్నీ కూడా 90% చెరువులు జలకళతో నిండి ఉన్నాయి. ఎక్కడ ఏ చెరువు పోయి చూసినా కానీ చెరువు కట్టలు మంచిగా మరమ్మతు చేసి ఉండరు. అట్లనే తూములన్నీ కూడా మంచిగా రిపేర్ చేసి పెట్టడం, మత్తడి ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడ పెంచడం, దాంతో పాటుగా రైతులను మనం ప్రోత్సహించి ఆ మట్టిని తీసుకుపోయి పంట పొలాలలో వేసే విధంగా ప్రోత్సహించడం జరిగింది. దీని ద్వారా మట్టి మంచి వేసుకోవడంతో పంట దిగుబడి కూడా మంచిగా వచ్చింది. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఈ చెరువులన్నీ కూడా ప్రొక్లైన్లతో తీయడం ద్వారా మనకు తెలుసు పొక్కించినట్టయి ఇవాళ చెరువుల కింద బావులకు సర్క్యులేషన్ కూడా బాగా పెరిగింది. బావులన్నీ కూడా నిండిపోయినాయి. దాంతోపాటుగా మత్స్య కార్మికులు చేపలు గత సంవత్సరం వేసుకున్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు పెరిగి పెద్దగైనాయి. ఈ రకంగా ఒక గొప్ప కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. నిన్న మొన్నటి ఉధృతమైన వర్షాలకు చెరువులన్నీ కూడా నిండినాయి. దాదాపు అంతటా కూడా చెరువులు మరమ్మతు చేయడం వల్ల ఇంత పెద్ద మొత్తం వర్షాలు పడ్డా కానీ ఇక్కడ కూడా చెరువులకు పెద్ద గనులు పడలేదు. అయినా కానీ వర్షాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి కొన్ని చోట్ల పంటకు నష్టం వాలింది. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ వచ్చి కొంత మునిగి, ఆ విషయంలో కూడా నేను మా రైతు సంఘ నాయకులు, స్థానిక నాయకులు అందరం కూడా కలిసి తిరగడం జరిగింది. బీర్పూర్ మండల్, తాళధర్మారం, నర్సింహపల్లె, కొల్వాయి ప్రాంతంలో, కల్లపల్లి ప్రాంతంలో, అదేవిధంగా రాయికల్లోని మైతాపూర్, రాయికల్, ఇటుక్యాల ఈ గ్రామాల్లో కూడా దాదాపు 700-800 ఎకరాల వరకు నీట మునిగి ఉన్నది. అలా భగవంతుని దయాల్లో వర్షం లేదు కాబట్టి అది తేలి బాధ్యతని ఆశిస్తున్నాం. అధికారులకు ఇప్పటికీ చెప్పడం జరిగింది. పంట నష్టం కింద నమోదు చేయాలని చెప్పి ఇవాళ కోరినాం. గౌరవ ఎంపీ గారు నిన్న ఇక్కడ వర్షం పడుతూ ఉంటే నేను రాయకల్ ఊరిదేరు కట్ట మీద ఉన్నా. ఎంపీ గారు కూడా ఫోన్ చేసి ఆరాధించారు. పరిస్థితి ఏ విధంగా ఉందని సమీక్షించడం జరిగింది. సమీక్షించి ఎక్కడెక్కడ పంట నష్టం అయితే అక్కడ అధికారులకు కూడా చెప్పమన్నారు. మా రైతు సంఘ నాయకులు, రైతు సంబంధ సమితి కన్వీనర్ కానీ మా నాయకులు అందరూ కూడా
ఆ విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండే అధికారులను కూడా చెప్తా ఉన్నారు ఈ విషయాలు. మరి అంతేకాకుండా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు మన రైతుల కోసం తీసుకుంది. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డదంటేనే రైతుల కోసమా అన్న విధంగా ఉన్నది. వాస్తవానికి అన్ని వర్గాలకు చేస్తూ ఉంది, కానీ పక్క రైతు పక్షపాతి ఉన్నది ప్రభుత్వం చూస్తూ ఉంటే. అందుకనే రైతులు పెద్ద ఎత్తున ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్నటి రైతు బీమా కార్యక్రమం నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. నిన్న అనంతారం గ్రామంలో ఒక యువ రైతు 40 సంవత్సరాలు కూడా లేవు, 2 చిన్న పిల్లలు చనిపోవడం జరిగింది క్యాన్సర్ వ్యాధి పడి. ఒకప్పుడు అలాంటి రైతు చనిపోతే ఆ కుటుంబం అనాథ. కానీ ఇవాళ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ రాములు అనే కుటుంబాన్ని మనం ఆదుకోబోతున్నాం. ఈ 5 లక్షల రూపాయలు ఆన్లైన్లో ఎలాంటి పర్యవేక్షణ లేకుండా, ఎవ్వరి ప్రమేయం లేకుండా వారి సతీమణి వాళ్ళ భార్యకు వాళ్ళ అకౌంట్లకు వచ్చి చేరుతాయి. ఆ కుటుంబంకు ఎంత ఆసర అవుతుందో ఆలోచించండి. ఎన్నడన్నా గత ప్రభుత్వంలో రైతుల గురించి మాట్లాడటమే తప్ప నాకు తెలిసి దాదాపు 30-40 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి అయితే నాకు బుద్ధి తెలిసింది. అప్పటి నుంచి కూడా పేపర్ చదువుతూ ఉంటా. నేను కూడా రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చేవాడు. ప్రతి వాళ్ళు రైతుల గురించే మాట్లాడతారు, కానీ ఇంత గొప్ప ఆలోచన ఏ ప్రభుత్వం చేసిందా? రైతుల బీమా చేయాలి, వాళ్లకు కుటుంబానికి ఒక భరోసా ఇవ్వాలని ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం గొప్ప ఆలోచన చేసింది. దానివల్ల ఇవాళ అనంతరంలోని ఒక రైతు కుటుంబం ఇవాళ కొద్ది గొప్ప నిలబడతాను. పోయిన మనిషి తిరిగి రాడు, కానీ ఒక ఆసరా ఏర్పడుతుంది. ఈ విధంగా చూస్తూ పోతుంటే మనం ఇప్పటికే మన మంత్రులు చెప్తా ఉన్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదటి దశ మిడ్మానేర్లో నీళ్లు ఈ దీపావళి వరకు వచ్చే అవకాశం ఉంది. అవి వస్తే కింది ప్రాంతానికి కాళేశ్వరం నీళ్ళు వెళ్తే మనకు జగిత్యాల ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పి నీళ్లు పూర్తి ఆయకట్టుకు వస్తాయి. జగిత్యాల నియోజకవర్గం మొదటి నుంచి కూడా దాదాపు 1970 చివరిలోనే ఆయకట్టు ప్రాంతంగా ఉన్నది కాడ. కానీ కొన్ని విలేజ్లు అంతర్గామ, అంబార్పేట, తాటిపల్లి, గుట్రాజ్పల్లి ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా నీటి వసతి సరిగా లేవు. అదేవిధంగా రాయకల్ మండలంలో ఒక 7-8 గ్రామాలు టేలెన్, దేవానపల్లి, వస్తాపూర్, కట్కాపూర్ అవన్నీ కూడా. అదేవిధంగా మన సారంగాపురం మండలంలో, బీర్పూర్ మండలంలో కళ్ళపల్లి, చెర్లపల్లి, కమ్ములూరు, తాళధర్మరం ఇట్లా టేలెంట్ ప్రాంతాలు, ఇటు బట్టపల్లి, పోతారం అన్ని గ్రామాలకు కూడా నీటి వసతి సరిగా లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కిందికి మన మిడ్మానేరు, వేములవాడ, కరీంనగర్ ఈ నియోజకవర్గాలకు కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఎక్కువ వాడుకుంటే మనకు ఉన్న కొద్దిపాటి నీళ్లు మన ఎస్ఆర్ఎస్పీలో ఉండేటి జగిత్యాల ప్రాంతం మొత్తం కూడా పూర్తి ఆయకట్టు ప్రాంతంగా మారబోతున్నది. మరి ఇంకా చెప్పబోతా ఉంటే ఈనాడు ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా రైతుల గురించి ఆలోచిస్తాము. ఇంకా మునుముందు కూడా రైతులకు ఇప్పటికే ఎరువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గోదాములు చేయడం జరిగింది. జగిత్యాలలో ఒక మంచి పండ్ల మార్కెట్ కోసం ఇప్పుడున్న ఏదైతే మామిడికాయల మార్కెట్ ఉందో దానికి అదనంగా ఇంకా 10 ఎకరాలు కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ఉత్తరం వచ్చింది. ఇప్పటికే శాంక్షన్ అయ్యి అధికారులు కూడా అక్కడ మామిడికాయల మార్కెట్ కోసం ప్రతిపాదనలు పంపారు. ఒక ముఖ్య విషయం ఏంటంటే మన ఎంపీ గారు అదేవిధంగా మన మంత్రులందరూ కూడా మేము ఒక సూచన చేసాం, ఒక మామిడికాయల మార్కెటే కాదు సంవత్సరం మొత్తం కూడా ఆ మార్కెట్ నడిచే విధంగా ఒక పండ్ల మార్కెట్ లాగా దాన్ని చేయాలి. దాదాపు ఒక 80 షాపులు అక్కడ నిర్మిస్తే ఈ జగిత్యాల జిల్లా మొత్తం కూడా సరిపోయే విధంగా ఒక హోల్సేల్ మార్కెట్ లాగా పండ్ల మార్కెట్ లాగా ఉండిపోతుందని చెప్పి మేము ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. మరి ఈనాడు భగవంతుని దయ వల్ల వర్షాలు బాగుపడ్డాయి, చెరువులన్నీ నీడినాయి. పంటలు తప్పకుండా ఈ వర్షాకాలం 2 పంటలకు కూడా నీరు వచ్చే అవకాశం ఉంది. ఎస్ఆర్ఎస్పిలో కూడా ఇప్పుడు
దాదాపు 25 టీఎంసీల నీరు వచ్చింది. ఎగువ ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టు ఉంది, జైక్వాడ్ ప్రాజెక్ట్, దాంట్లోకి ఎక్కువ రాలేదని తెలిసింది. కానీ నాందేడ్ విష్ణుపురి ప్రాంతంలో పడడం వల్ల మనకు దాదాపు 25-26 టీఎంసీల నీరు వచ్చింది. రైతులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం కూడా తప్పకుండా ఉన్న నీరును ఏ విధంగా అయితే గత 2 సంవత్సరాలు మొదటి పంటకు రాకుండా అంటే రెండవ పంటకు ఉన్న కొంచెం నీళ్లను ప్రతి ఎకరాకు 1 ఎకరా కూడా ఎండకుండా నీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత నీళ్లు నిలిచి చెరువులను నింపిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంత మంచిగా చేస్తూ ఉంటే మొన్న మనందరికీ తెలుసు పైన అంతా కూడా ఒక డ్రై స్పెల్ ఉండే, దాదాపు ఒక 15 రోజులు వర్షాలు పడలే. 15 రోజులు వర్షాలు పడకపోతే పెద్ద రాజకీయం చేసిన ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతుల పేరు చెప్పి ఉన్న కొద్దిగా కాంగ్రెస్ నాయకులు. అందుకే నిజంగా నేను జగిత్యాల ప్రాంత రైతులను చేతులెత్తి నమస్కరిస్తున్నాను, అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వీళ్ళ ఏదైతే దుష్ట రాజకీయం ఉండినో మొన్న పోచంపాటు దిగ్బంధం చేయాలని చెప్పి కొంతమంది కుటిల రాజకీయం చేసిన ఈ కాంగ్రెస్ రైతులు వాళ్ళకి ఎవ్వరు సహకరించలేదు. వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళంటే 20 మంది పోలే. ఆ 20 మంది కోసం పోలీస్ స్టేషన్కు పెద్ద పెద్ద నాయకులు పోవడం నిజంగా శోచనీయం. సీనియర్ నాయకులు వాళ్ళని వారించాల్సిన అవసరం ఉండే, ఎందుకంటే అక్కడ నీళ్లు లేవు సరిపోయింది కాబట్టి నేను చెప్పాల్సింది. ఓకే, ఆనాటి పరిస్థితి ఒక్క నీళ్ళు రాలేదు. మనకేమైనా దివ్య దృష్టి ఉండదు, ఇవాళ నీళ్ళు వచ్చినాయి. మరి అప్పటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ ద్వారా కానీ ఎక్కడ కూడా దర్దాపులో నీళ్ళు వస్తాయని ఎక్కడ కూడా రాలేదు మనకు. మరి గతంలో కూడా చూస్తే 2 సంవత్సరాల క్రితం మనందరికీ తెలుసు ఎస్ఆర్ఎస్పీలకు 1 టీఎంసీ నీళ్ళు కూడా రాలేదు, చుక్క నీళ్ళు రాని సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి సందర్భం వస్తే తాగునీళ్ళకి కష్టమవుతాయని చెప్పి కొంచెం నీళ్ళు ఇవ్వలేదు తప్ప రైతుల గురించి ఎలాంటి తక్కువ ఆలోచన చేసి కాదు. ఈ ప్రభుత్వం రైతులకు గత ప్రభుత్వాలు ఏం చేసాయో అంతకంటే ఇంకెక్కువ చేయడానికే ఆలోచిస్తుంది తప్ప తక్కువ ఎన్నడూ కూడా ఆలోచిస్తలేదు. మరి ఈనాడు ఈ 46,000 చెరువులు తెలంగాణలో ఒక అడిదికు కృష్ణా మహబూబ్నగర్ తప్పితే మన ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ ఇవన్నీ చెరువులు కూడా నిండిపోయి ఉన్నాయి. ఈ చెరువులు లోతు చేసుకోవడం వల్ల మనం ఇవాళ ఈ ఏదైతే వర్షాలు పడ్డాయో ఆ నీటిని ఒడిసి పట్టుకున్నాం. లేకపోతే ఈ నీళ్ళన్నీ కూడా గోదావరి పాలవుతుండే. కొన్ని వేల క్యూసెక్ల నీరును ఇవాళ మనం మన చెరువులలో ఒడిసి పట్టుకోవడం జరిగింది. అంటే ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకుంటున్నాం. అదేవిధంగా సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ఇవన్నీ డ్యామ్లు అయిన తర్వాత తప్పకుండా ఈ రిజర్వాయర్లన్నీ నింపుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మనం ఈ ప్రతి చుక్క నీరును ఒడిసి పట్టుకొని తప్పకుండా రైతులందరికీ కూడా భూగర్భ జలాలు పెంచే విధంగా రైతులకు మంచి పంటలు పండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి భగవంతుని దయ కూడా ఉంది. ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి. ముందు కూడా ఎప్పుడన్నా అనావృష్టి వచ్చినా కానీ వర్షం భావ పరిస్థితులు ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారు మన అత్యాధునిక టెక్నాలజీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే ఒక అద్భుతం. గొప్ప గొప్ప సెంట్రల్ వాటర్ కమిషన్ వారి ప్రతి నీటిపారుదల శాఖ ఇంజనీర్ అందరూ కూడా దేశం మొత్తం కూడా అభినందిస్తూ ఉన్నారు. అత్యాధునిక టెక్నాలజీ ఏషియా ఖండంలోనే ఎక్కడ లేని టెక్నాలజీని మన దగ్గర వాడుతూ నీటి పంపులు అమరుస్తున్నారు. కాబట్టి మునుముందు కరువు లేని జిల్లాగా, కరువు లేని తెలంగాణగా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడతాయని చెప్పి